సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అని చెప్పేసి రిలీజ్ రోజున ప్రతి ఒక్కళ్ళు కాలర్ లైవ్ వేసుకుని సూపరు బంపర్ అని అంటారు, కానీ ఒక ఆడియన్గా చెప్పాలంటే కనుక సినిమా 2 గంటల లోపు ఉంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఒక్క చోట కూడా బోర్ కొట్టిందనే సీన్ కానీ లేదంటే బాగా ఎక్కువ ఎక్స్ట్రాల కింద ఉందని కానీ ఎక్కడ అనిపించలేదు. చాలా నీట్గా ప్లాన్ చేశారు. డైలాగ్ వర్షన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ప్లానింగ్ గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంది, ప్లానింగ్ ఏమో వేరే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పి కొన్ని డైలాగులు కానీ చాలా అర్థమయ్యేటట్టు ఉన్నాయి. సినిమాకి ఏం కావాలో అది, అంటే ప్రతిదీ పొలిటికల్గా డైలాగులు వేసేసుకుని వాళ్ళు హైప్ చేసుకునేటట్టు కాకుండా నీట్గా చాలా ప్లాన్ చేశారనమాట. అంటే తమన్ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. డైలాగ్ వర్షన్స్ కానీ, శ్రీలీల పర్ఫార్మెన్స్ కానీ, రాశికన్నా పర్ఫార్మెన్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఎవరి క్యారెక్టర్ ఎంతవరకు కావాలి, ఎవరి క్యారెక్టర్ ఎంత అనేది చాలా బాగుంది. సస్పెన్స్ అనమాట, ప్రతి సీన్ కూడా సస్పెన్స్గా ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు సీన్. సో ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూపించారు. అంటే ఆయన పొలిటికల్గా ఉండడం వల్ల కొంచెం మెయింటైన్ చేయడం, బాడీ మెయింటైన్ చేయడం కానీ కుదరదు కదా. సో ఇందులో ఆయన ఎలా ఉన్నా కూడా కామెడీ బాగా జనరేట్ చేశారు. అంటే కొత్తగా ఉంది కామెడీ. అంటే గబ్బర్ సింగ్లో ఎక్కువ ఎటకారంగా మాట్లాడడం, నవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా సాంబాది అని. సో ఇందులో ఏంటంటే డ్యాన్స్ గురించి కానీ ఆయన కొత్తగా కనిపించారు ఇందులో. సో డ్యాన్స్ ఒక సాంగ్ ఉంటుంది, ఇదేం డ్యాన్స్ అని లోపల సాంగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బ్రహ్మాండంగా స్టెప్లు వేశారనమాట. సో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆడియన్స్కి ఏం కావాలి, ఒక సాంగ్ జనాలకు ఉపయోగపడాలి, ఒక ఫైట్ ఏంటి, అసలు పాకిస్తాన్ సీన్లు ఏంటి, సినిమా చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి, దురంధర్. సో దురంధర్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్. దురంధర్ ఎలా అనిపించింది అన్న? దురంధర్ ఇంకా చూడలేదు కదా, చూడలేదు. ఇది అయిపోయాక రేపు ఎప్పుడు చూస్తే కొత్త సంవత్సరం కూడా మంచి సినిమా చూసామన్న ఫీల్ అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అంటే నక్షత్రం అని చెప్పుకోవచ్చు అన్న. సో ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం డిసప్పాయింట్ అయినా సరే, సెకండ్ హాఫ్ వచ్చా మాత్రం కంప్లీట్గా ఫ్యాన్స్ తో నింపేశాడు. సో ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇది మా సినిమా అని చెప్పి చాలా ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ అయితే సినిమాకి ఒక ఓల్డ్ సాంగ్ రీమిక్స్ సాంగ్ చేశారు ఆయన మూవీలో. దాని వల్ల ఆడిటోరియం దద్దరిల్లిపోయింది అసలు. వచ్చే ఒక 10 మినిట్స్ అది సీక్వెన్స్లో తీసుకున్నారు, కానీ ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయింది ఆ సీక్వెన్స్. అండ్ అది కాకుండా ఇంకో మెయిన్ పాజిటివ్ అంటే ఆయన డ్యాన్స్, ఆయన డైలాగ్స్. మనం ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక డ్యాన్స్ మూవ్స్ మనం మిస్ అయ్యాము ఇన్ని రోజు, ఓజీలు అయినా లేదంటే ఓకే షాప్లో మిస్ అయ్యాము, దీంట్లో మాత్రం పెట్టి కంప్లీట్గా సాటిస్ఫై చేసుకున్నారు చెప్పుకోవచ్చు. అండ్ అది కాకుండా డైలాగ్స్ ఏదైతే పంచ్ డైలాగ్స్ అయినా, లేదంటే పొలిటికల్ కొన్ని డైలాగ్స్ అయినా, లేదంటే ఫ్యాన్స్ గురించి చెప్పే కొన్ని డైలాగ్స్ అయినా, లేదంటే బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో అదే క్యారెక్టరైజేషన్ ఇన్స్పైర్ చేసి రాసుకున్న కొన్ని డైలాగ్స్ అయినా సరే ఫ్యాన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. కంప్లీట్గా ఫ్యాన్స్ తో నింపేశారు కాబట్టి ఫ్యాన్స్ వరకు కంప్లీట్గా ఎంత ఎంజాయ్ చేసినా సరే ఒక న్యూట్రల్ ఆడియన్స్ వస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఆ ఫస్ట్ హాఫ్కి ఆ స్టోరీకి కంప్లీట్ డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం మీకు 100% న్యాయం అయితే చేస్తారు. మేము కాలర్ చేసుకొని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్. అంటే చాలా మంది తేరీ సినిమాకి రీమేక్ అని చెప్పారు, సినిమా రిలీజ్కి ముందు. అంటే మూవీకి వచ్చేటప్పుడు అదే భయంగా వచ్చాం, మేబీ రీమేక్ అని చెప్పి చాలా భయంగా వచ్చాం లోపలికి. బట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యాక రీమేక్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అసలు ఏ స్టోరీ లేదు. బట్ సెకండ్ హాఫ్ వస్తే మాత్రం మొత్తం ఏదైతే అక్కడ వరకు డిసప్పాయింట్ ఉందో ఆ డిసప్పాయింట్ మొత్తం ఫుల్ఫిల్ అయితే చేస్తాడు. కంప్లీట్గా ఫ్యాన్స్ తో నింపేస్తాడు. ఎక్కడ ఒక సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు అన్న. సో ఓన్లీ క్లైమాక్స్ వరకు ఎక్కడ బోర్ కొట్టడం అనిపించింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకేదైనా క్లైమాక్స్ అయినా ఫస్ట్ హాఫ్ అని ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాల్సింది అనిపించింది. దాని వరకు కొంచెం ఉన్నా సరే బట్ బాగుంది. సో ఓవరాల్గా ఫ్యాన్స్ ఆఫ్ నింపేస్తారు కాబట్టి ఫ్యాన్స్ చూస్తే సరిపోతుంది. మ్యూజిక్ వరకు సాంగ్స్ వరకు చాలా బాగున్నా సరే, బట్ ఎందుకో ఆ బీజం చాలా లౌడ్గా అనిపిస్తుంది. సింక్ లేకుండా కొట్టాలనిపించింది. ఓజీకి మించుందా సినిమా? అసలు ఓజీతో కంపేర్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే ఓజీకి ఉన్న హై పేరు, దాని స్థాయి పేరు, దాని స్థానం పేరు అన్నట్టు దాంతో అసలు కంపేర్ చేసుకోలేము. బట్ దానంతా లేకపోయినా సరే అలా అని చెప్పి గబ్బర్ సింగ్ అంత రేంజ్లో కూడా లేదు. అండ్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే సర్దార్ గబ్బర్ సింగ్ అంటే బాగుంది. ఓకే, కల్ట్ ఫ్యాన్ హరీష్ శంకర్ ఇస్తే న్యాయం చేసాడు లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే న్యాయం చేశాడు, కానీ అది డైరెక్టర్ మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఒక 20 years ఇండస్ట్రీలో ఉండే ఒక రాయాల్సిన స్టోరీ అయితే కాదు. ఎందుకంటే దీనికంటే కొత్త వచ్చిన డైరెక్టర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ ట్రై చేసుకుంటున్నారు. ఈయన మాత్రం ఎప్పుడో ఒక 20 years బ్యాక్ రావాల్సిన స్టోరీని మళ్ళీ ఇప్పుడు తీసుకున్నారు. బట్ ఓన్లీ సేవింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన ఎనర్జీ, ఆయన దాని వరకు మూవీ కాపాడలేము. కానీ స్టోరీ వైజ్ అయితే ఏం లేదు. ఉగాదికి పండగ ఏంటి? ఉస్తాద్ భగత్ సింగ్